హలో డెవలపర్స్, వెల్కమ్ టు సాయిపామ్ టెక్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంతకుముందు ఆల్రెడీ కేటగిరీస్ క్రియేట్ చేసాము. కేటగిరీస్ డేటా అయితే కనుక క్రియేట్ అవుతుంది. దెన్ సబ్మిట్ కొడతాను. సబ్మిట్ కొట్టిన తర్వాత సేమ్ ఇదే పేజ్లోకి రీలోడ్ అయిపోతుంది. కేటగిరీస్ అయితే వస్తున్నాయి. ఈకామర్స్ మన డేటాబేస్లో కేటగిరీస్ అనేసి క్రియేట్ అవుతుంది. డేటా అయితే ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ పేజ్కి అయితే రీలోడ్ అవుతుంది. సేమ్ పేజ్లోనే నావిగేట్ అయిపోతుంది. అట్లా కాదు, మనకి యాక్చువల్లీ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ కేటగిరీ డాట్ పిహెచ్పి పేజ్కి అనేది రీడైరెక్ట్ అవ్వాలి. అట్లానే ఇంకోటి ఏంటంటే సేమ్ కేటగిరీ అనేది మళ్ళీ క్రియేట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆల్రెడీ ఈ బేసిక్ క్రడ్ ఆపరేషన్లో మీకు కేటగిరీ ఇన్సర్ట్ చేయడం చెప్పాను. అట్లానే కేటగిరీ ఇన్సర్ట్ అవ్వడానికంటే ముందు, అంటే ఈ క్వెరీ MySQL ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వడానికంటే ముందు సేమ్ నేమ్తో ఏదైనా స్లగ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో దానికోసం SQL కేటగిరీ అండర్స్కోర్ సిటీ సెలెక్ట్ అని పెట్టి సిటీ సెలెక్ట్ start from categories where slug is equal to ఇది సెలెక్ట్ క్వెరీ. అట్లానే క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కేటగిరీ EX అని పెట్టి MySQL అండర్స్కోర్ క్వెరీ డాలర్ కనెక్షన్ కాల్ చేసుకుంటున్నాం. ఇట్లానే ఇది సెలెక్ట్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కేటగిరీ డేటాని ఫెచ్ చేస్తున్నాం. కేటగిరీ డేటా రాసి SQL అండర్స్కోర్ TC ఫెచ్ అసోసియేట్ అని కొట్టి ఈ ఎగ్జిక్యూట్ అయిన క్వెరీని ఇందులో పాస్ చేస్తున్నాను. పాస్ చేసి ఇక్కడ ఈ డేటాని నేను ప్రింట్ కొడుతున్నా. అంటే సేమ్ స్లగ్ నేమ్తో ఏదన్నా కేటగిరీ ఉంటే కనుక ఆ డేటా మనకి ఇక్కడ చూపిస్తుంది. ప్రింటర్ కొట్టి జస్ట్ కేటగిరీ డేటా నేను ప్రింటర్ కొడుతున్నాను. హలో టెక్స్ట్ కేటగిరీ ఆల్రెడీ క్రియేట్ కేటగిరీ ఆల్రెడీ ఉన్న టైటిల్ మళ్ళీ ఒకసారి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత యాక్టివ్ కొట్టి నేను సెండ్ కొట్టిన తర్వాత ఆల్రెడీ డేటా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో దానికి సంబంధించిన వాల్యూ చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డేటా ఇఫ్ ఎంటీ అయితేనే ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇఫ్ కేటగిరీ ఆఫ్ డేటా ఇఫ్ ఎంటీ ఆఫ్ కేటగిరీ డేటా ఇఫ్ ఎంటీ ఆఫ్ కేటగిరీ డేటా ఉంటేనే కేటగిరీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. లేదంటే కనుక ఎకో కొట్టి ఎకోలో కేటగిరీస్ అనేసి ప్రింట్ కొడుతున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ సేమ్ ఇదే ఒక ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కేటగిరీని తీసుకొని ఎంటర్ చేసి సబ్మిట్ కొడుతున్నా. ఇక్కడ కేటగిరీ డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వస్తుంది. నేను చేస్తుంటే ఇప్పుడు ఉన్న కంప్లీట్గా డేటా మొత్తం నేను క్లియర్ కొట్టేస్తున్నా. సో డేటా మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు హలో అనేసి ఒక కేటగిరీ క్రియేట్ చేస్తున్నా, సబ్మిట్ కొడుతున్నా. డేటా అయితే ఇన్సర్ట్ అయిపోయింది. మళ్ళీ నేనేం చేస్తున్నా, మళ్ళీ హలో అనేసి మళ్ళీ ట్రై చేస్తున్నా. యాక్టివ్ కొట్టి మళ్ళీ సబ్మిట్ కొడితే కేటగిరీ డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి చూపిస్తుంది. సో డేటా అనేది ఇన్సర్ట్ అవ్వలేదు. సో ఆల్రెడీ అయిపోయింది, డేటా ఇన్సర్ట్ అయిపోయింది. ఆల్రెడీ కేటగిరీ ఉంటే కనుక కేటగిరీ డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఇఫ్ ఇక్కడ ఏం చేయాలంటే ఇఫ్ MySQL క్వెరీ అంటే క్వెరీ ఎగ్జిక్యూట్ అయితే కనుక ఇక్కడ నేను ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రన్ చేస్తున్నా. PHP ఇక్కడ క్లోజింగ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఓపెనింగ్ చేస్తున్నాను. ఇందులో స్క్రిప్ట్
window.locate location category.phpలోకి పంపిస్తున్నా. అంటే క్వెరీ ఎగ్జిక్యూట్ అయితే కనుక సక్సెస్ఫుల్గా category.phpలోకి పంపించమని చెప్పేసి నేను చెప్తున్నాను. హాయ్ అని పెడుతున్నా, హాయ్ అని పెట్టి యాక్టివ్ అని పెట్టి సబ్మిట్ కొడుతున్నాను. category.phpలోకి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఏంది, సారీ ఇది స్పెల్లింగ్ మిస్టేక్. categories.phpలోకి వెళ్ళాలి. వచ్చిన తర్వాత యాక్టివ్ కొట్టి categories.phpలోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ ఏంది మనకి ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఇక్కడ చూపించాలి. ఈ టేబుల్లో మనం చూపించాలి. ఎందులో ఉన్నాం మనం, ఇది categories.php కదా. categories.phpలోకి వెళ్ళేసి ఇక్కడ టేబుల్ ఉంది కదా, టేబుల్లో మనకేమేం ఫీల్డ్స్ కావాలంటే టైటిల్ ఇక్కడ ఏదైతే స్లగ్ ఉందో స్లగ్ పెడతాము. ఇది మనకి ఏదో అవసరం లేదు. ఇందులో అట్లనే స్టేటస్, ఫస్ట్ వన్ ఐడి, తర్వాత టీహెచ్లో వేసి టీఆర్ యాక్షన్. ఓకే, యాక్షన్ పెట్టుకున్నా. దాని తర్వాత ఇక్కడ టీఆర్ ఉంది కదా, టీఆర్లో మనకి ఎన్ని టీహెచ్లు ఉంటే టీడీలు పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 టీహెచ్లు ఉన్నాయి. సో 5 టీడీలలో డమ్మీ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో మనకి ఇన్ని టీఆర్లు అవసరం లేదు. సో ఒకటే టేబుల్ రో, టీఆర్ అంటే టేబుల్ రో తర్వాత టీడీలో ఫస్ట్ వాల్యూ అంటే ఐడి పెట్టుకున్నాం. తర్వాత వచ్చేసి టైటిల్లో వచ్చేసి టెస్ట్ అని పెడుతున్నా, టెస్ట్ హాయ్. సో నెక్స్ట్ వచ్చేసి స్లగ్ అయితే మనకి ఈ ఫార్మాట్లో చూపిస్తుంది. తర్వాత స్టేటస్ ఇక్కడ ప్రజెంట్ అయితే యాక్టివ్ ఇన్యాక్టివ్ చూపిస్తుంది. యాక్షన్ వచ్చేసి మళ్ళీ టీడీలో యాక్షన్ వచ్చేసి ఎడిట్ ఉంటుంది. తర్వాత డిలీట్ టు ఈ రెండు ఉంటాయి. ఇక్కడికి వచ్చి నేను దీన్ని రీలోడ్ చేస్తున్నా. సో ఇది ఈ వాల్యూస్ ప్రజెంట్ స్టాటిక్ వాల్యూస్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు మనం డైనమిక్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ SQL క్వెరీ రాయాలి. కేటగిరీస్ ఇంకా రాద్దాం. ఇక్కడ టేబుల్ పైన PHP ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని రాద్దాం. PHP ఓపెనింగ్ అండ్ PHP క్లోజింగ్. ఓకేనా, ఇందులో $, కేటగిరీ సెలెక్ట్, కేటగిరీ సెలెక్ట్ ఈజ్ ఈక్వల్ టు select star from categories క్వెరీ రాసినాము. కేటగిరీ క్వెరీ ఎగ్జిక్యూట్ చేయాలి. MySQL _ query. ఇందులో వచ్చేసి కనెక్షన్ ఇంపోర్ట్ చేసుకున్నాం, కనెక్షన్ వేరియబుల్ తీసుకున్నాం. అట్లానే సెకండ్ పారామీటర్ వచ్చేసి కేటగిరీ సెలెక్ట్, ఇక్కడ సెలెక్ట్ క్వెరీ రాసినాం. దానికంటే పైన ఇంక్లూడ్లో మనకి ఇక్కడ కాన్ఫిగ్ లోపల connection.php అనేది ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇంక్లూడ్ అయిపోయిన తర్వాత డేటాని ఫెచ్ చేస్తున్నాం. కేటగిరీస్ అనేసి వేరియబుల్ క్రియేట్ చేసి ఇందులో దీన్ని ప్రింటర్ కొట్టి కేటగిరీస్ ఉంది కదా, కేటగిరీస్ని ప్రింట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో డాష్బోర్డ్లోకి వెళ్ళేసి జస్ట్ రీలోడ్ కొడితే కనుక కేటగిరీ డేటా అనేది వచ్చింది. సో మనం ఈ డేటాని టేబుల్ రోలో లూప్ తిప్పుకుంటాం. టేబుల్ రో ఉంది కదా, ఫర్ ఈచ్ పెట్టి ఫస్ట్ దీనికంటే ముందు PHP ట్యాగ్ ఓపెనింగ్ క్లోజింగ్ చేసేద్దాం. ఫర్ ఈచ్
కేటగిరీస్ ఒకటి ఇక్కడ మళ్ళీ పిహెచ్పి ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేసా ఫర్ ఇచ్చిన ఇక్కడ ఎండ్ కొట్టేస్తున్నా. సో నేను దీన్ని ఇక్కడ రీలోడ్ చేసిన అనుకోండి, సో డేటా అయితే వస్తుంది. ఇక్కడ ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అన్ని టైమ్స్ మనకి ఇక్కడ డేటా చూపిస్తుంది. కాకపోతే వాల్యూస్ ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ చూపించాలనుకుంటే కనుక ఇక్కడ ఐడి దగ్గర మనకి పిహెచ్పి ప్రింట్ చేయడానికి షార్ట్ కట్ ఇది ఐడి, కేటగిరీ ఆఫ్ ఐడి. ఐడి అంటే ఇది. ఈ స్ట్రక్చర్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ నేను ఇక్కడ పాస్ చేస్తున్నా అంతే. ఓకే, కేటగిరీస్ యాజ్ కేటగిరీగా మార్చుకొని ఫర్ ఈచ్ లూప్ తిప్పుకొని వాల్యూస్ని ఇక్కడ పాస్ ఇక్కడ టేబుల్ లోపల ఏదైతే వాల్యూస్ ఉన్నాయో కేటగిరీ టేబుల్ లోపల ఇక్కడ ఏదైతే టైటిల్ ఉంటే టైటిల్, అట్లానే నెక్స్ట్ స్లగ్ ఉంది. స్లగ్ ఉంటే స్లగ్, అట్లానే మనకి స్టేటస్. ఇక్కడ ఏదైతే స్టేటస్ ఉందో ఆ స్టేటస్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నా. సో మనం ఇక్కడ పేజ్కి వచ్చి నేను రీలోడ్ కొట్టానంటే కనుక మనకి ఇవి ఇలా చూపిస్తున్నాయి. సో ఐడి, టైటిల్, స్లగ్, స్టేటస్ మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. ఇప్పుడు స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్ 2 కాన్స్టెంట్లు ఉంటాయి. 1 అంటే యాక్టివ్, 2 అంటే ఇన్యాక్టివ్. సో ప్రజెంట్ అయితే నేను కాన్స్టెంట్లు డిపెండ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా నెంబర్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇఫ్ స్టేటస్ ఈక్వల్ టు 1 ఉంటే కనుక ఏం చేయాలి, ఎల్స్ ఇఫ్ స్టేటస్ ఈక్వల్ టు 2 ఉంటే కనుక ఏం చేయాలి, లేదంటే కనుక ఏం చేయాలి, ఏం ప్రింట్ అవ్వాలి అంతే. ఎకో యాక్టివ్, ఎకో ఇన్యాక్టివ్. నెక్స్ట్ యాక్టివ్ లేదు, ఇన్యాక్టివ్ లేదు, డేటా ఏమి సెట్ అవ్వలేదంటే కనుక నాట్ సెట్ అని పెట్టుకుంటే అయిపోతుంది. నాట్ సెట్ అని పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ 3 యాక్టివ్లో ఉన్నాయి కాబట్టి 3 యాక్టివ్ అయిపోయింది. ఇంకోటి ఏం చేస్తుంది, క్రియేట్ కేటగిరీ కొట్టి టైటిల్ వచ్చేసి గో అని ఒకటి ఇస్తాను, ఇన్యాక్టివ్ పెడతాను, ఇన్యాక్టివ్ అని చూపించేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఎడిట్ ఒకటి ఉంది, డిలీట్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ఎడిట్ ఎలా చేయాలనేసి చెప్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై నౌ.